ఎవ్రీ వీక్ ఓటీటీలోకి కొత్త మూవీస్ అండ్ వెబ్ సిరీస్ వస్తూ ఉంటాయి. అయితే రీసెంట్గా నేను చూసిన మంచి వెబ్ సిరీస్ అండ్ మూవీస్ లిస్ట్తో ఈ వీడియోతో వస్తున్నాను. వీటిలో ఏ మూవీ ఆర్ వెబ్ సిరీస్ చూడకపోతే తప్పకుండా చూడండి, వర్త్ వాచే అన్ని. ఒకప్పుడు రెగ్యులర్గా ఓటీటీ సజెషన్స్ చేసిన రీసెంట్గా పెద్దగా చేయడం లేదు. మీరు ఈ వీడియోకి మంచి రెస్పాన్స్ ఇస్తే మాత్రం తప్పకుండా ఇకపై కూడా మంచి ఓటీటీ సజెషన్స్ మీ ముందుకు వస్తూ ఉంటాయి. ఎంకరేజ్మెంట్ ముఖ్యం బిగులో. ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే చేసేయండి సార్, చేసేయండి మేడం, సబ్స్క్రైబ్ చేసేయండి. అలా చేస్తేనే ఇలాంటి మంచి కంటెంట్ వీడియోస్ మీ ముందుకి తీసుకురాగలుగుతాం. ఓకే, లెట్స్ గెట్ బ్యాక్ ఇన్ టు ది మెయిన్ కంటెంట్. నెంబర్ 9, వైల్డ్ రోబోట్. యాక్చువల్లీ ఇది ఒక నావెల్ ఆధారంగా తీశారు. ఒక రోబోట్ అనుకోకుండా ఒక ఐలాండ్లోకి పడిపోతుంది. సో అప్పుడు అది ఆ వాతావరణానికి ఎలా అలవాటు పడింది, తర్వాత ఎలాంటి స్ట్రగుల్స్ని ఫేస్ చేసింది, తన మూలంగా ఆ అడవిలో ఎటువంటి చేంజెస్ వచ్చాయనేదే ఈ మూవీ కాన్సెప్ట్. కొన్ని కార్టూన్స్ మనల్ని గట్టిగా హిట్ చేస్తాయి. ఎంత హార్డ్ హిట్టింగ్గా హిట్ చేస్తుందంటే మనల్ని కదిలిస్తుంది, మనలోని ఎమోషన్స్ని టచ్ చేస్తుంది. అలాంటి మూవీనే ఈ వైల్డ్ రోబోట్. ఇది కార్టూన్ మూవీ అయినా పిల్లలు పెద్దలు అందరు కలిసి చూడొచ్చు. మంచి ఎమోషన్స్, మంచి పాయింట్ ఉంది. స్టోరీ విషయానికి వస్తే ముందేం జరుగుతుందో అని మనం ప్రిడిక్ట్ చేసిన ఓవరాల్గా అయితే నైస్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. వీఆర్ మిస్సింగ్ దీస్ కైండ్ ఆఫ్ మూవీస్ ఇన్ రీసెంట్ టైమ్స్. ఈ మూవీ వచ్చి చాలా రోజులు అవుతుంది, కానీ ప్రజెంట్ తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్లో ఉంది, ట్రై చేయండి. నెంబర్ 8, ఐఎమ్ కాదలన్. ప్రేమలు సినిమాని డైరెక్ట్ చేసిన డైరెక్టర్ అండ్ ఆ హీరో మళ్ళీ ఇంకో సినిమా చేశారు, అదే ఈ ఐఎమ్ కాదలన్. ఇదొక సైబర్ క్రైమ్ థ్రిల్లర్. ఇందులో హీరో హ్యాకర్. అతని జర్నీ ఏంటి, అతను ఏం చేశాడు అనేది ఈ సినిమా స్టోరీ. ఈ సినిమా కూడా మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది, చూడకపోతే ట్రై చేయండి. అమెజాన్ ప్రైమ్లో ఉంది. అండ్ నెక్స్ట్ నెంబర్ 7, పని. ఇద్దరు రౌడీలు ఎలా ఒక కపుల్స్ లైఫ్లోకి ఎంటర్ అయ్యారు, ఆ తర్వాత ఏమైందనేది ఈ సినిమా ప్లాట్. ఈ సినిమా స్టోరీ కొత్తగా ఏం లేకున్నా బట్ స్క్రీన్ ప్లే మాత్రం చాలా బాగుంది. ఈ సినిమాకున్న ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ఈ సినిమాని యాక్టర్ జోజు జార్జ్ గారు డైరెక్ట్ చేశారు. ఆయన ఈ సినిమాలో యాక్టింగ్ కూడా చేశారు మెయిన్ లీడ్గా. ఆయన చేసిన ఆ రోల్ని పర్ఫెక్ట్గా చేశాడు. అందువల్ల సినిమా ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. తెలిసిందే కదా, ఆయన స్క్రీన్ మీద కనిపిస్తే ఎంత ఇంపాక్ట్ ఉంటుందో అంతే పవర్ఫుల్ ఇంపాక్ట్ ఈ సినిమాలో కూడా ఉంటుంది. కొంచెం రొటీన్గా ఉన్నా ఇది రెగ్యులర్ సినిమా అయితే అనలేను. ఇది మలయాళం సినిమా కాబట్టి దీనికి ఉండే ఒక యూనిక్ ఫ్లేవర్ అయితే ఈ సినిమాలో ఉంది. స్ట్రీమింగ్ ఆన్ సోనీ లివ్. ఇంకా చూడకపోతే తప్పకుండా ఈ వీకెండ్ చూసేయండి. నెక్స్ట్ నెంబర్ 6, పాతాళలోక్ సీజన్ 2. ఇప్పటి వరకు ఇండియాలో ఉన్న వన్ ఆఫ్ ది బెస్ట్ వెబ్ సిరీస్లో ఈ సిరీస్ తప్పకుండా ఉంటుంది. దీనికి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఉంది. అలాంటి వెబ్ సిరీస్ ఇది. ఆల్రెడీ దీనికి సీజన్ 1 ఉంది. రీసెంట్గా సీజన్ 2 అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ అయ్యింది. సీజన్ 1కి వచ్చిన రెస్పాన్సు, అప్లాజు మామూలుగా రాలేదు. ముందే చెప్పినట్టు ఇండియాలో ఉన్న వన్ ఆఫ్ ది బెస్ట్ వెబ్ సిరీస్లో ఈ సిరీస్ ఒకటి. అలాంటి సిరీస్కి పార్ట్ 2 అంటే ఎలా ఉండాలి. ఎంతో ఎక్స్పెక్టేషన్స్తో వచ్చిన ఈ సిరీస్ పార్ట్ 2 అయితే సక్సెస్ఫుల్ అయ్యింది. ఎస్, చాలా బాగుంటుంది ఈ సీజన్ 2 కూడా. ఈ పాతాళలోక్ సీజన్ 2 సీజన్ 1కి కంటిన్యూస్గా ఈ స్టోరీ ఉంటుంది. పార్ట్ 2 అంతా ఒక హత్య జరగడం, అది పెద్ద సెన్సేషన్ అవ్వడం, ఆ తర్వాత ఎటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి అనేది స్టోరీ. ఇది ఒక రా సిరీస్. ఇలాంటి సిరీస్ని ఇష్టపడే వాళ్ళైతే డెఫినెట్గా దీన్ని మిస్ చేయకండి, చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది మీకు. ప్రైమ్లో ఉంది, ఇంకా చూడకపోతే చూసేయండి. నెంబర్ 5, సూక్ష్మదర్శిని. బజిల్ జోసెఫ్ వస్తాడు, తీస్తాడు, హిట్ కొడతాడు, వెళ్తాడు, రిపీట్. బజిల్ జోసెఫ్ చాలా సంవత్సరాలుగా మంచి సినిమాతో రావడం, అది సక్సెస్ అవ్వడం జరుగుతూ వస్తుంది. ఈసారి కూడా అలాంటి సినిమాతో వచ్చాడు, అదే సూక్ష్మదర్శిని. సినిమాలో చాలా ట్విస్ట్లు ఉన్నాయి, అవి మనల్ని సినిమా లాస్ట్ వరకు వెయిట్ చేసేలా చేస్తాయి. కమింగ్ టు స్టోరీ, తన పక్కింట్లో ఉన్న నైబర్ ఏదో తప్పు చేస్తున్నాడని డౌట్ వచ్చిన హౌస్ వైఫ్ తర్వాత ఏం చేసింది అనేదే ఈ సూక్ష్మదర్శిని కాన్సెప్ట్. మనకు ఆల్రెడీ తెలుసు నజరియా మంచి పర్ఫార్మర్ అని. దానికి తోడు బజిల్ థామస్ ఈ సినిమాకి యాడ్ అయ్యాడు. ఇంకేముంది, సినిమా బ్లాస్ట్ అయిపోయింది. సినిమా స్లోగా స్టార్ట్ అయినా వెళ్ళే కొద్దీ మాత్రం మనకి కిక్ ఇస్తుంది. మంచి ఎంటర్టైనింగ్ మూవీ. దీన్ని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్లో ఉంది, అదే మన జియో హాట్‌స్టార్లో ఉంది. నెంబర్ 4, మార్కో. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత అందరూ మాట్లాడుకునేలా చేసింది ఈ సినిమా. యాసిడ్ దాడితో ఒక హత్య జరుగుతుంది. ఆ హత్య ఎందుకు జరిగింది, దానికి కారకులు ఎవరు, దానికి మార్కోకి ఉన్న కథ ఏంటి, ఇది సినిమా ప్లాట్. ఈ సినిమాలో ఉంటుంది వైలెన్స్, మామూలు వైలెన్స్ కాదు. మాకు బాగా వైలెన్స్ సినిమా అంటే ఇష్టం, నరకుడు సంపడాలంటే చాలా ఇష్టం అంటే ఈ సినిమాని ట్రై చేయండి, బాగుంటుంది మీకు. నిజంగా యాక్షన్ లవర్స్కి సినిమా నచ్చుతుంది. అందరికీ నచ్చుతుందని నేను చెప్పలేను, ముఖ్యంగా ఈ సినిమా అందరికీ అయితే కాదు. నెంబర్ 3, శివర్లపల్లి. ఏంటి పేరేంటి డిఫరెంట్గా ఉందనుకుంటున్నారా?
ఈ వెబ్ సిరీస్ ఏదో కాదు, మన పంచాయత్ సిరీస్కి రీమేక్. నాకు ఎప్పుడైతే ఇది పంచాయత్ సిరీస్ రీమేక్ అని తెలిసిందో అప్పుడు అనుకున్న మనసులో, ఎందుకురా మంచి మంచి కల్ట్ వెబ్ సిరీస్ని తెలుగులో తీసి పాడు చేస్తారు, దాని బదులు వేరే కాన్సెప్ట్ సిరీస్ని తీయచ్చు కదా అని అనుకున్నాను. కానీ ఒకసారి సిరీస్ చూశాక ఓకే, మరి అనుకున్నంత బ్యాడ్గా అయితే ఏం తీయలేదు, డీసెంట్గానే ఉంది అనిపించింది. ముఖ్యంగా పంచాయత్ సిరీస్ చూడని వాళ్ళకి ఈ సిరీస్ నచ్చుతుంది, బాగా నచ్చుతుంది. ఎందుకంటే ఈ సిరీస్ని మన ఫ్లేవర్లో ట్రై చేశారు, కొన్ని వర్కౌట్ కూడా అయ్యాయి. ప్లాట్ ఏంటంటే, బీటెక్ కంప్లీట్ చేసిన శ్యామ్ తన స్నేహితుల్లాగా యూఎస్కి వెళ్ళాలనుకుంటాడు. బట్ కొన్ని పరిస్థితుల వల్ల అతను పంచాయత్ సెక్రటరీలో జాబ్ వస్తుంది. ఆ తర్వాత ఎటువంటి జర్నీ ఉందనేదే ఈ వెబ్ సిరీస్ కాన్సెప్ట్. పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ వెబ్ సిరీస్కి మన తెలుగు నేటివిటీకి చాలా దగ్గరగా తీశారు. ముందు నేను చెప్పినట్టు పంచాయత్ లాంటి మంచి వెబ్ సిరీస్ని ఎందుకు తెలుగులో రీమేక్ చేసి చేతులు కాల్చుకుంటారు అనుకున్నా, లేదు, నేనే రాంగ్ అని ఈ వెబ్ సిరీస్ ప్రూవ్ చేసింది. ఆల్మోస్ట్ ఈ పంచాయత్ తెలుగు రీమేక్ సక్సెస్ అయ్యింది. ఈ వీకెండ్ ఎలాంటి హంగులు ఆర్భాటాలు లేకుండా ఒక క్లీన్ వెబ్ సిరీస్ చూడాలంటే ఈ శివర్లపల్లి చూడండి, మీకు నచ్చుతుంది. స్ట్రీమింగ్ ఆన్ అమెజాన్ ప్రైమ్. నెంబర్ 2, పుష్ప 2. థియేటర్లో రిలీజ్ అయ్యి ఇండస్ట్రీ హిట్ అయిన పుష్ప 2 ఓటీటీలోకి వచ్చి కూడా అదే రికార్డ్స్ని క్రియేట్ చేస్తుంది. ఇండియా మొత్తం ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేసిన మూవీ పుష్ప 2. పుష్ప 2 చాలా గ్రేట్ సినిమా, తోపు సినిమా అని నేను అనడం లేదు. ఎన్నో ఎక్స్పెక్టేషన్స్తో వచ్చిన సినిమా పెద్ద హిట్ అయినా కానీ నాకెందుకో అంత అనిపించలేదు. ఎందుకంటే నేను ఇంకెక్కువ ఎక్స్పెక్ట్ చేశాను సినిమా నుంచి. కానీ సినిమా అలా కాకుండా ప్యూర్ కమర్షియల్ వేలోనే వెళ్ళింది. అఫ్ కోర్స్ సినిమా పెద్ద హిట్ అయింది అనుకోండి, ఓవరాల్గా ఎలా ఉన్నా కానీ సినిమా అయితే పెద్ద హిట్ అయ్యింది. సుకుమార్ గారు రొటీన్గా ట్రై చేసిన ఇలాంటి కమర్షియల్ సినిమాకి ఎటువంటి ఎలిమెంట్స్ యాడ్ అయితే సినిమా పెద్ద హిట్ అవుతుందో ఆయనకి బాగా క్లారిటీ ఉంది. ఆయన మాస్ పల్స్ని పట్టుకొని సినిమాని తీశారు. అందుకే పుష్ప 2 ఇండస్ట్రీ హిట్ అయింది, ఇండియన్ ఇండస్ట్రీ హిట్ అయింది. సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే, పుష్ప 2 సుకుమార్ గారి దగ్గర నుంచి వచ్చిన బెస్ట్ వర్క్ అయితే కాదు, కానీ కమర్షియల్గా ఆలోచిస్తే ఆయన అయితే సక్సెస్ అయ్యాడు. ఈ వీకెండ్ ఒక మంచి కమర్షియల్ సినిమా చూడాలనుకుంటే పుష్ప 2ని ట్రై చేయండి. నాకు తెలుసు ఈ పాటికి మీరు ఎప్పుడో చూసారని, నెట్ఫ్లిక్స్లో ఉంది, చూడకపోతే ట్రై చేయండి. ఇక ఫైనల్గా నెంబర్ 1, డాకు మహారాజ్. బాలయ్య సినిమా అంటే మనకేం కావాలి? అదిరిపోయే మాస్ ఎలిమెంట్స్ ఉండాలి, అంతే కదా. డైరెక్టర్ బాబీ బాలకృష్ణ ఫ్యాన్స్ ఆయన దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో అటువంటి సినిమానే డెలివర్ చేశారు. ఇన్ కేస్ ఈ సంక్రాంతికి వస్తున్న సినిమా రాకపోతే ఈ సంక్రాంతి విన్నరు డాకు మహారాజే. సినిమా చాలా బాగుంది. డైరెక్టర్ బాబీ ఒక మాస్ సినిమాని ఎలా ప్లాన్ చేయాలో అలా ప్లాన్ చేశాడు. ఇంజనీర్ సీతారాం ఎలా డాకు మహారాజుగా మారాడు అనేదే ఈ సినిమా స్టోరీ సింపుల్గానే ఉన్నా ఆ తర్వాత బాలయ్య చేసే విధ్వంసం మామూలుగా ఉండదు. ఓన్లీ మాస్ ఆడియన్స్కి సినిమా అయితే బాగా నచ్చుతుంది. సో మాస్ మూవీ లవర్స్ ఎవరైతే ఈ వీకెండ్ ఒక మంచి యాక్షన్ మూవీ చూడాలనుకుంటే డాకు మహారాజ్ని ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. స్ట్రీమింగ్ ఆన్ నెట్ఫ్లిక్స్. సో ఇంతే ఈ వీడియో. ఇది మా ఓటీటీ సజెషన్స్. రీసెంట్ టైమ్స్లో మీకు బాగా నచ్చిన ఓటీటీ మూవీ ఆర్ వెబ్ సిరీస్ ఏంటో కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి ఎన్నో ఓటీటీ సజెషన్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలా చేస్తే ఇలాంటి ఎన్నో మంచి కంటెంట్ వీడియోస్ని మీ ముందుకు మేము తీసుకొస్తాం. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.